వింటర్‌లో నేను నా టోర్టాయిస్‌ని ఎలా కేర్ చేస్తాను అనేది నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా మన టోర్టాయిసెస్ వాటర్‌లో కొంచెం ల్యాండ్ మీద ఉంటాయి కదా! సో, ఎక్కువసేపు స్టాండ్ మీద, ఎక్కువసేపు వాటర్‌లో ఉంటాయి అవి. బట్ చలికాలం కాబట్టి అవి ఎక్కువ వాటర్‌లో ఉండలేకపోతున్నాయి. సో, పైకొచ్చి ఉంటున్నాయి. ఇంకోటి మనం వీటికి హీటర్స్ కూడా కొనొచ్చు, పెట్టొచ్చు. నేను చాలా వీడియోస్‌లో చూసాను. కానీ నాకు అదంతా ఇంట్రెస్ట్ రాలేదు ఒక విధంగా చెప్పాలంటే. ఏమో అది పెట్టి మనం 24/7 వాటిని చూస్తూ ఉండలేము. ఏదైనా అయితే అవేమో నోరు తెరిచి అరవలేవు. సో, నేను ఎందుకు రిస్క్ అని అనిపించింది. మా హస్బెండ్ కూడా అదే చెప్పారు. అందుకని చెప్పి నేను అది ప్రిఫర్ చేద్దామని అనుకోలేదు. సో, నేను ఏం చేశానంటే వాటర్ తక్కువ పెట్టి చూసాను. అయినా కూడా అవి ఎందుకో ఉండాలన్నప్పుడు జస్ట్ అలా వచ్చి అలా దాని బాడీని తడుపుకొని మళ్ళీ పైకెళ్ళిపోయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి పైనే ఉంటున్నాయి. వాటర్ చూస్తేనేమో చాలా చల్లగా ఉంటుంది. అప్పటికి నేను 1 అవర్‌కి ఎవ్రీ 1 అవర్‌కి నేను వార్మ్ వాటర్‌ని పెడుతూనే ఉన్నాను. అయినా కూడా వాటికి పాపం సాటిస్ఫాక్షన్‌గా అనిపించట్లేదు అనే విషయం నాకు అర్థమైంది. ఇంకా ఒక్కొక్కసారి క్లైమేట్ అనేది బాగా చల్లగా ఉంటే మాత్రం నేను ఏం చేస్తున్నానంటే వాటర్ అంతా తీసేసి ఒక నాప్కిన్ వేసి పెడుతున్నాను అనమాట నేను. ఎందుకు అంటే అట్లీస్ట్ వాటికి ఎందుకన్నా వెళ్ళి పడుకుంటాయి అని చెప్పి. వాటికి ఊపిరాడదేమో ఇలాంటి భయాలు మనకేం అవసరం లేదు. మొత్తం అంతా కిందకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం మాత్రమే ప్లేస్ ఉండేటట్టు చూసుకున్నాను. ఎందుకంటే ఇవి చిన్నవి కాబట్టి. చాలా వరకు అది అలా పైకి వచ్చేసి ఉంటున్నాయి. నేను మళ్ళీ వాటర్లో వదిలేసినా కూడా మళ్ళీ ఎక్కేసి వచ్చేస్తున్నాయి. సో, వాటికి అవి నచ్చట్లేదు అన్న విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను. సో, సర్లే ఎందుకు మనం వాటికి అంత అన్‌కంఫర్టబుల్‌గా ఉండేటట్టు చూసుకోవటం అని చెప్పి కంఫర్ట్ చూసుకోవాలి కదా మనం ఎవ్వరైనా కానీ. సో, అందుకని చెప్పి నేను అలా చేస్తున్నాను నాప్కిన్ పెట్టి. మళ్ళీ వాటర్ కొంచెం ఉంచితే బెస్ట్ ఏమో అనిపించింది నాకు. సో, అలా ఉంచితే అవి పైనుంచి ఎక్కువ చిల్ అవుతున్నాయి. కానీ నేను నాప్కిన్ ఎప్పుడు పెడుతున్నానంటే 12కి పెట్టేస్తున్నాను నేను. వాటర్ అంతా తీసేసి మొత్తం అంతా తుడిచేసి కొంచెం కూడా తడి లేకుండా ఒక చిన్న నాప్కిన్ అనేది పెడుతున్నాను. నేను ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేశాను షార్ట్స్‌లో. మళ్ళీ దీంట్లో కూడా కుదిరితే పెడతాను. ఇంకోటి మన టోర్టాయిసెస్ అయితే వింటర్‌లో చాలా ఫుడ్ తక్కువ తీసుకుంటున్నాయి. అంటే తక్కువ పిల్లెట్స్ అనేవి తింటున్నాయి. సో, నేను అదంత సీరియస్ ఇష్యూ కాదని చెప్పి నేను వీడియోస్‌లో చూసాననమాట. ఇంకో యాక్టివిటీ కూడా కొంచెం చాలా తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువ కదులుతున్నాయి. ఆడుకోవట్లేదు సరిగ్గా. యాక్టివ్‌నెస్ అస్సలు ఉండట్లేదు. చాలా లేజీగా వెళ్ళి పడుకుంటున్నాయి. సో, అలా ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం లైట్‌గా ఆడిస్తే బెస్ట్. ఎందుకంటే దానికి ఫుడ్ కొంచెం అరగాలి కదా! తినేసి సైలెంట్‌గా పైకెళ్ళిపోతున్నాయి. ఆ తినే ఫుడ్ కూడా తక్కువే తింటున్నాయి. సో, అందుకని చెప్పి మళ్ళీ కొంచెం ఇలా టెయిల్స్ మీద వదులుతున్నాను అనమాట. వాటిని చూసుకుంటూ. చిన్నవి కాబట్టి ఎతుక్కోవడం కష్టమైపోయిద్ది నాకు. అందుకే చూసుకుంటూ ఉంటున్నాను నేను. ఫ్లోర్ అంతా క్లీన్ చేసి కింద. సో, వాటిని అలా ఉంచేస్తాను. అవి ఆడుకుంటూ ఉంటాయి. ఇంకా చూస్తూ ఉంటాను. దానికి ఒక స్పేస్‌లోనే ఉండాలని చెప్పి 4 సైడ్స్ 1 సైడ్ అయితే గోడ ఉంది. మిగతా 3 సైడ్స్ అలాంటి చెక్క పెట్టాననమాట. వాటి కోసమే చేయించుకొని వచ్చారు మా హస్బెండ్. సో, అట్లా పెట్టేసి దానికి కొంచెం స్పేస్ ఎక్కువ అవి ఆడుకోవడానికి ట్రై చేస్తే కొంచెం అట్లా నడుస్తూ ఉంటాయి అని చెప్పి. బట్ ఇప్పుడు ఉండే కొద్దీ టెయిల్స్ కూడా చాలా చల్లగా అయిపోతున్నాయి అనమాట కింద. అందుకని చెప్పి ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. కొంచెం వేడిగా ఉంది అని అనుకుంటే మాత్రమే నేను వదులుతున్నాను. ఎందుకంటే వార్మ్ వాటర్తో నేను కింద ఫ్లోరింగ్ అనేది నేను క్లీన్ చేస్తాను కాబట్టి. సో, నాకు అంత ప్రాబ్లమ్ ఏమి అనిపించట్లేదు. అవి చల్లగా ఉన్నాయంటే ఇంకా అర్థమైపోతుంది వాటి బాడీ లాంగ్వేజ్. ఇది నేను తీసుకుంటున్న వింటర్ కేర్ అని చెప్పచ్చు మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. బాయ్.